హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ అనే క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో సంస్థల నివేదికలకు సంబంధించిన అంశాలు చూస్తున్నాం. ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా వెలువడిన సంస్థల యొక్క నివేదికలు, అలాగే జాతీయంగా వెలువడిన సంస్థల యొక్క నివేదికలు, అలాగే ప్రాంతీయంగా వెలువడిన సంస్థల యొక్క నివేదికలు కూడా ఈ యొక్క వీడియోలో ఉండడం జరుగుతుంది. ఈ వీడియోలో ప్రధానంగా చూసే అంశాలు చూస్తే మనకు 2024 ఏప్రిల్ 15 నుండి 2024 మే 15 వరకు ఉండడం జరిగింది. దాదాపుగా అన్ని అంశాలు కూడా అంటే ఈ 1 మంత్కి సంబంధించిన అన్ని అంశాలు కూడా కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్ జస్ట్ 20 డేస్‌లోనే ఉంది కాబట్టి. చాలామంది అభ్యర్థులు ఆ ఎగ్జామ్స్ ముందు అంటే ఎన్ని రోజుల ముందు ఆపేయాలి సార్ ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్‌ని అని అడగడం జరుగుతుంది. అంతేకాకుండా ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ చదివితే బాగుంటుంది సార్ ఎగ్జామ్స్‌కి అని అడగడం జరుగుతుంది. చాలామంది చెప్పే విషయం ఏంటంటే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చదవాలని చెప్తారు. కానీ టీఎస్పీఎస్సీ నిర్వహించే అన్ని ఎగ్జామ్స్ పరిశీలించినప్పుడు టీఎస్పీఎస్సీ నిర్వహించే అన్ని ఎగ్జామ్స్, అలాగే టీఎస్ఎల్ఆర్‌బి నిర్వహించే అన్ని ఎగ్జామ్స్, అలాగే ఇతర బోర్డ్స్ నిర్వహించే అన్ని ఎగ్జామ్స్ పరిశీలించినప్పుడు ఎక్కువ ప్రశ్నలు వచ్చేసి మన 20 డేస్ ముందు ఆపేసినటువంటి దానికి ఉన్నటువంటి ముందున్న అంశాలు చూస్తే 3 మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్ చాలా చాలా అంటే కనబడుతున్నాయి మనకి. దాదాపుగా అక్కడ నుండి 3 మంత్స్‌లో చూస్తే ఆ ఎగ్జామ్స్ పేపర్‌లో ఒక 30 ప్రశ్నలుంటే 30 ప్రశ్నలు అంటే కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్‌కి సంబంధించిన ప్రశ్నలుంటే దాదాపుగా ఒక 18 ప్రశ్నలు 30లో 18 ప్రశ్నలు ఆ 3 మంత్స్‌కి సంబంధించిన ప్రశ్నలు కనబడుతున్నాయి. ఓకేనా? అలా చూసుకుంటే ఆ 6 మంత్స్ పైన ఒక 2, 3 ప్రశ్నలు, అలాగనే ఆ 9 మంత్స్ పైన ఒక 1 ఆర్ 2 ప్రశ్నలు, అలాగే 1 ఇయర్ తీసుకుంటే ఒక ప్రశ్న, 2 ప్రశ్నలు అట్లా కనిపిస్తున్నాయి. ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మాత్రము ఆ 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ బాగా ఫోకస్ చేయండి. ఎగ్జామ్స్ ముందున్నటువంటి 20 డేస్ ముందే 25 డేస్ ముందే ఆపేయండి. ఆపేసి అలా ప్రిపరేషన్ చేస్తే మీకు అంటే ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రైట్? అయితే మనకు సంబంధించి గతంలో మనము 2023 అంటే 24 మధ్య మన యొక్క కరెంట్ అఫైర్స్ పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది 9 మంత్స్‌కి సంబంధించి. ఇందులో 2023 సెప్టెంబర్ నుంచెల్లి 2024 ఏప్రిల్ 15 వరకు ఉన్నటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ అప్‌లోడ్ చేశాం. ఇందులో మొత్తం ప్రతిదీ బిట్ మిస్ కాకుండా ప్రతి అంశాన్ని కూడా ఇలా అప్‌లోడ్ చేయడం జరిగింది, రాయడం జరిగింది. చాలా అద్భుతంగా సీనియర్స్ అంటే చాలా బాగుందని చెప్తున్నారు. ఎందుకంటే అన్ని ఉన్నటువంటి మ్యాగజైన్స్ కంటే కూడా మనం చాలా అద్భుతంగా చేసాం. చాలామంది ఇదే పుస్తకం తీసుకొని చదువుతున్నారు. రైట్? అలాగనే అంతర్య సంబంధాలు సంఘానికి సంబంధించి ఇందులో ఏప్రిల్ 20 వరకు కవర్ చేసాం. ఏప్రిల్ 20 వరకు ఉన్న అంశాలు కవర్ చేసాం. అందుచేతనే మనం ఏప్రిల్ 15 నుండి మే 15 వరకు కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం. ఎందుకంటే త్వరలో గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది కాబట్టి. ఎందుకంటే మన పుస్తకం నుంచెల్లి అలాగే మన పీడిఎఫ్ నుంచెల్లి మన యొక్క క్లాసెస్ నుంచి ఒక బిట్ కూడా మిస్ కావద్దు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్‌కి 30 వస్తాయి. అంటే కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్‌కి సంబంధించి 30 బిట్స్ వస్తే 30 చేసే విధంగా మనము ఈ యొక్క పుస్తకాన్ని ఆ పీడిఎఫ్‌ను రూపొందిస్తున్నాం కాబట్టి మీరు వీలైతే మన యొక్క రఘుదేపాక జీనియస్ అనే యాప్‌లోకి వచ్చేసి ఫ్రీగా తీసుకోండి. ఇది గతంలో మనకు మే 15 వరకు ఏప్రిల్ 15 నుండి మే 15 సంబంధించిన అవార్డ్స్ కూడా గతంలో వీడియో చేశాము. దానికి సంబంధించిన దీనికి సంబంధించిన పీడిఎఫ్ వచ్చేసి మన యొక్క రఘుదేపాక జీనియస్ అనే యాప్‌లో ఈరోజు పెడతాము. జస్ట్ ₹1 పెడతాం, మీరు వచ్చి తీసుకోండి. జస్ట్ ₹1 పెడతాం కాబట్టి మీరు తీసుకోండి. ఈ గనుక ప్రిపేర్ అయితే అంటే ఈ 20 డేస్ కనుక మీరు 30 డేస్ కనుక ప్రిపేర్ అయితే ఎగ్జామ్స్ ముందు ఇంకా 25 డేస్ ఉంటే చదవాల్సిన అవసరం లేదు కాబట్టి అన్ని అంశాలు కవర్ చేశాం కాబట్టి మీకు బిట్ మిస్ కావడానికి ఆస్కారం ఉండదు. ఎక్కువ స్కోర్ చేయడానికి అంటే మేము ఇస్తున్నాం కాబట్టి మీరు దాన్ని వినియోగించుకోండి. ఓకేనా? రైట్. ఈ యొక్క వీడియోకి సంబంధించి సంస్థలకు సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి. కొన్ని అంశాలు చూసినప్పుడు మనకు పేపర్‌లోనే కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొని పేపర్ వాళ్ళు అట్లా చేశారో తెలవదు గానీ, ఈ యొక్క అంశాలు చూసినప్పుడు 2 అంశాలు తప్పుగా ఉన్నాయి. ఒకటి సోలార్ పవర్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్‌కు 3వ స్థానం ఇవ్వడం జరిగింది. 3వ స్థానం కాదండి. సోలార్ ఉత్పత్తిలో అనేక పేపర్‌లు కూడా ఇలానే రాశాయి. సోలార్ ఉత్పత్తిలో భారత్‌కి 4వ స్థానంలో ఉండడం జరిగింది. ఫోర్త్ ప్లేస్ ఉండడం జరిగింది. ఇది గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ ప్రకారం ఆ యొక్క నివేదికలోనే పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా సెల్ ఫోన్ రికవర్‌లో దేశంలో తెలంగాణకి 2వ స్థానం అని అనేక పేపర్లు రాశాయి. కాదండి, టాప్ 1లో ఉండడం జరిగింది. టాప్ 1లో తెలంగాణ మొదటి ప్లేస్‌లో ఉండడం జరిగింది. తెలంగాణ అనేది మొదటి ప్లేస్‌లో ఉండడం జరిగింది. అయితే సంస్థల నివేదికకు సంబంధించి ఫస్ట్ అంశాన్ని చూద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ అంశం చూస్తే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024.
ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 సంబంధించి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి 2020కి సంబంధించి ఈ యొక్క నివేదికను ఆర్ఎస్ఎఫ్ అనే సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నివేదికను మే 3వ తారీఖున ఈ యొక్క నివేదికను ఇస్తుంది. ఎందుకు 3వ తారీఖున ఇస్తుందంటే 1991లో ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశంలోని విండు వాక్ అనే ప్రదేశంలో ఒక సమావేశం జరిగింది. ఈ విండు వాక్లో జరిగిన సమావేశాన్ని విండు వాక్ కాన్ఫరెన్స్గా పేర్కొంటారు. ఈ సమావేశం 1991 ఏప్రిల్ 28 నుంచి మే 3 వరకు జరిగింది. ఆ మే 3వ తారీఖున ఈ సమావేశానికి హాజరైనటువంటి అనేక సంస్థలు, అలాగే జర్నలిస్టులు, మేధావులు అందరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛను కోరుకునే అందరూ కలిసి ఒక ప్రపంచవ్యాప్తంగా డేట్స్ని ప్రకటించాలని ఈ సమావేశంలో విండు వాక్ కాన్ఫరెన్స్లో తీర్మానం చేయడం జరిగింది. అందుచేతనే 1991 నుండి ప్రతి సంవత్సరం మే 3వ తారీఖున అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ఈ యొక్క దినోత్సవానికి సంబంధించి 2020 సంవత్సరం కానీ ఒక థీమ్ ఉంటుంది అన్నట్టు. ఆ థీమ్ ఏంటని చూసినప్పుడు మనకు ఏ ప్రెస్పర్టీ ప్లానెట్ జర్నలిజం ఇన్ ది ఫేస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ అనే థీమ్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరానికి గాను ఈ థీమ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క థీమ్కి సంబంధించి ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంటుంది, రైట్. అయితే ఈ ఆర్ఎస్ఎఫ్ అనే సంస్థ గ్లోబల్ మీడియా వాచ్డాగ్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నివేదికను ఇస్తుంది. ఈ నివేదిక ప్రకారం 2020కి సంబంధించి మొత్తం మీద వీళ్ళు 180 దేశాలు తీసుకున్నారమ్మా. 180 దేశాలు తీసుకుంటే భారత స్థానం వచ్చేసి 159వ స్థానంలో ఉండడం జరిగింది. అదే 2023లో తీసుకుంటే భారత్ ఒక స్థానం 161. గతం కంటే 2 స్థానాలు మెరుగుపరుచుకుంది ఏంటి భారత్. అయినప్పటికీ భారతదేశం అనేది ఈ యొక్క సూచీలో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024లో ఈ సూచీలో అట్టడుగు స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 180 స్థానాలు తీసుకున్నప్పుడు మన యొక్క స్థానం ఎంత 159, అంటే 21 స్థానాలు అంటే వెనుక నుంచి ఉంది ఏది భారత్. కాబట్టి ఎందుకు ఉందంటే భారతదేశంలో అనేక పార్టీలు అయితే సంస్థలు అయితే ఈ యొక్క ప్రెస్ని కొనడం వల్ల, అంటే ఒక్కొక్క పార్టీకి వాళ్ళ సొంతంగానే ప్రెస్ అంటే TV9 లాంటి ఇట్లా సంస్థలు ఉండడము, వాటిని కొనుక్కోవడము, ప్రజలకు స్వేచ్ఛ లేకపోవడము, అంతేకాకుండా వారి యొక్క స్వేచ్ఛా స్వతంత్రం హరించడం వల్ల భారత్ అనేది అట్టడుగు స్థానం ఉందని చెప్పుకోవచ్చును. మనం పక్కనటువంటి కొంచెం మెరుగైన స్థానంలో చూసుకుంటే కొన్ని దేశాలు, శ్రీలంక లాంటి దేశాలు కనిపిస్తున్నాయి. కానీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు చివరి స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే చైనా కూడా ఈ యొక్క జాబితాలో రెడ్ కలర్లో ఉండడం జరిగింది. ఓకేనా, రెడ్ కలర్ అంటే అట్టడుగు స్థానంలో ఉండడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకేనా. అయితే 180 దేశాలను వీళ్ళు తీసుకున్నారు కదా. ఈ 180 దేశాలు తీసుకున్నప్పుడు ఇందులో మొదటి స్థానం ఉన్న దేశాలు ఏంటి, చివరి స్థానం ఉన్న దేశాలు ఏంటి అని చూసుకుందాం మనం. ఓకేనా. ఈ యొక్క సూచిని ముఖ్యంగా వాళ్ళు 180 దేశాలు తీసుకున్నారమ్మా. 180 దేశాలు తీసుకుంటే ఈ 180 దేశాలలో మొదటి ప్లేస్ వచ్చేసి మనకు నార్వే కనిపిస్తుంది. నార్వే అనేది మొదటి స్థానంలో ఉండడం జరిగింది. సెకండ్ వచ్చేసి డెన్మార్క్ అమ్మ. డెన్మార్క్ సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ వన్ వచ్చేసి మనం చూసుకుంటే స్వీడన్ దేశం ఉండడం జరిగింది. ఇది ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశాలు తీసుకుంటే నార్వే, డెన్మార్క్, స్వీడన్ ఇవన్నీ కూడా నార్డిక్ కంట్రీస్ ఇవన్నీ కూడా. మరి ఈ యొక్క సూచీలో చివరి ప్లేస్లో ఉన్న దేశాలు చూసుకుంటే, చివరి స్థానంలో చూసుకుంటే 180 దేశం వచ్చేసి మనకు ఆఫ్ఘనిస్తాన్ కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ అనేది చివరి స్థానంలో ఉంది. అలాగే 179 తీసుకుంటే మనకు 179 తీసుకుంటే సిరియా కనిపిస్తుంది. సిరియా అనేది కనిపిస్తుంది 179. ఆ తర్వాత తీసుకుంటే మనకు 170 తీసుకుంటే మనకు ఎరిత్రియా అనే దేశం కనిపిస్తుంది. ఎరిత్రియా అనే దేశము ఈ యొక్క కనిపిస్తుంది. ఇది ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో మొదటి స్థానం వచ్చేసి నార్వే, సెకండ్ వచ్చేసి డెన్మార్క్, థర్డ్ వన్ వచ్చేసి స్వీడను, చివరి నుండి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాను, చివరి నుండి సెకండ్ ప్లేస్ వచ్చేసి సిరియా, చివరి నుండి మూడో ప్లేస్ వచ్చేసి ఎరిత్రియా ఉండడం జరిగింది.
మరి వీరు మరి ఆర్ఎస్ఎఫ్ అనే సంస్థ 3 అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించడం జరిగింది. ఒకటి సెన్సార్‌షిప్ అంటే ఆ దేశంలో అంటే ఉన్నటువంటి సెన్సార్‌షిప్ ఆధారంగా, అంతేకాకుండా ఆ దేశంలో అంటే ఫ్రీడమ్ అంటే మీడియాకు కల్పిస్తున్న స్వేచ్ఛ, అదే విధంగా ఆ దేశంలో జర్నలిస్ట్‌కి కల్పిస్తున్న అంటే సేఫ్టీని ఆధారంగా చేసుకొని 3 అంశాల ఆధారంగా ఈ యొక్క రిపోర్ట్‌ని తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్ట్‌ని తయారు చేయడం జరిగింది. ఓకేనా? రైట్. ఈ యొక్క సూచీలో చూసుకుంటే భారత్ వచ్చేసి 159వ ప్లేస్‌లో ఉంది. ఏది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో. ఓకేనా? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో ఉండడం జరిగింది. భారత రాజ్యాంగంలో దీనిని అంటే స్వేచ్ఛ గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి ప్రత్యేకంగా పేర్కొన్నప్పటికీ 19 ఏ అనే ఆర్టికల్‌లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక కేసులో రమేష్ థాపర్ అనే కేసులో సుప్రీంకోర్టు అంటే పత్రికా స్వేచ్ఛ హక్కు ఉందనే ఉద్దేశంతోటి ఈ యొక్క ఆర్టికల్ పేర్కొనడం జరిగింది. దీనిపైన క్వెషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎలా వస్తదంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారత్ యొక్క స్థానం ఎంత? లేకుంటే మొదటి స్థానాలను గుర్తించండి, చివరి నుండి స్థానాలను గుర్తించండి. అంతేకాకుండా ఈ సంస్థ దీనికి సంబంధించిన రిపోర్ట్‌ని ఎవరు అంటే ప్రచురిస్తారో దానిపైన క్వెషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ అంశం చూద్దాం. నెక్స్ట్ అంశం వచ్చేసి మనం తీసుకుంటే రక్షణ వ్యయంలో భారత్‌కు 4వ స్థానం. ఈ యొక్క దీనికి సంబంధించి నివేదికను సిప్రి అనే సంస్థ ఈ యొక్క నివేదికను ఇస్తుంది. సిప్రి అనగా స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఈ యొక్క నివేదికను ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సిప్రి ఇక్కడ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1966లో మే 6వ తారీఖున స్థాపించబడింది. మే 6 నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలు అంటే రక్షణ వ్యయంలో ఖర్చు పెడుతున్నటువంటి అంటే వ్యయం ఆధారంగా ఈ యొక్క రిపోర్ట్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ సిప్రి అనే సంస్థ ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఉంటాయి కదా, రక్షణ వ్యయం కోసము అంటే ఇతర దేశాల నుండి ఆయుధాల దిగుమతి చేసుకుంటే వాటి నిరాయుధీకరణ కోసము, వాటిని నియంత్రణ కోసము ఇది పనిచేస్తుంది. అంటే నియంత్రించడానికి పనిచేస్తుంది సిప్రి అనే సంస్థ. దీనినే స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన కేంద్రంగా పేర్కొంటారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే మనకు స్టాక్హోమ్లో ఉండడం జరిగింది. స్టాక్హోమ్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉండడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. దీని ప్రకారం తీసుకుంటే 2023 నివేదికను తీసుకున్నారు వీళ్ళు. 2023 నివేదికను తీసుకుంటే భారత్ వచ్చేసి ఇందులో మొదటి ప్లేస్లో ఉండడం జరిగింది. ఉంది. ఫస్ట్ ప్లేస్ భారత్ ఉండడం జరిగింది. ఇండియా చూసుకుంటే ఎంత ఖర్చు పెట్టిందంటే మరి 2023 సంవత్సరానికి సంబంధించి 8,630 కోట్ల డాలర్లను ఖర్చు పెట్టిందట ఈ సంవత్సరానికి గాను. ఇది రక్షణ వ్యయం కోసం. అందుచేత భారత్ అనేది 4th ప్లేస్లో ఉంది. మరి ఫస్ట్ ప్లేస్లో తీసుకుంటే మనకు అమెరికా ఉంది. అమెరికా ఉండడం జరిగింది. అమెరికా తీసుకుంటే మనకు అమెరికా యొక్క ఎంత ఖర్చు పెట్టిందంటే 91,600 డాలర్లు ఖర్చు పెట్టిందట ఇది రక్షణ వ్యయం కోసం 2023లో. అలాగే సెకండ్ ప్లేస్ తీసుకుంటే చైనా ఉండడం జరిగింది. ఇందులో థర్డ్ ప్లేస్ తీసుకుంటే మనకు రష్యా ఉండడం జరిగింది. ఇది సిప్రి నివేదిక ప్రకారము ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం అధికంగా ఖర్చు పెట్టే జాబితాలో ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ వన్ రష్యా, ఫోర్త్ వన్ వచ్చేసి ఇండియా ఉండడం జరిగింది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే అమెరికా చూసినట్లయితే 2022తో పోలిస్తే అమెరికా 23 నాటికి ఎంత ఎక్కువ ఖర్చు పెట్టింది అంటే 2.2% ఖర్చు పెట్టిందట. 2.3% ఖర్చు పెట్టిందట. గత సైనిక వ్యయంలో అంటే ఉక్రెయిన్ వచ్చేసి రష్యాతో పోటీ పడుతుంది కదా. గతంలో 2022 నివేదిక ప్రకారం ఉక్రెయిన్ అనేది 8th ప్లేస్లో ఉండడం జరిగింది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడున్న సంవత్సరంలో ఉక్రెయిన్ అనేది చూసుకుంటే దాదాపుగా 6,480 కోట్ల డాలర్లను ఖర్చు పెడుతుంది. ఇది ముఖ్యంగా రష్యా యొక్క సైనిక వ్యయంలో 59% పేర్కొనవచ్చును. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సిప్రి నివేదిక ప్రకారం ప్రపంచంలో రక్షణ వ్యయం అధికంగా ఖర్చు పెట్టిన జాబితాను చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో అమెరికా, సెకండ్ ప్లేస్లో చైనా, థర్డ్ ప్లేస్లో రష్యా, ఫోర్త్ ప్లేస్లో ఇండియా ఉండడం జరిగింది. ఓకేనా?
ఓకేనా? చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మనం 2022తో పోలిస్తే 2022తో పోలిస్తే భారత్ వచ్చేసి 2023 నాటికి ఎంత ఖర్చు పెట్టిందని చూసుకుంటే ఎక్కువ దాంతో పోల్చుకుంటే 4.2% ఎక్కువ ఖర్చు పెట్టిందట. 2022తో పోలిస్తే ఇప్పుడు 2023లో 4.2% ఎక్కువ ఖర్చు పెట్టిందట. అలాగే 2014తో పోలిస్తే 2023 నాటికి ఎంత ఖర్చు పెట్టిందని చూసుకుంటే 44% ఎక్కువ ఖర్చు పెట్టిందట. ఏది? ఇండియా రక్షణ వ్యయంలో. ముఖ్యంగా ఈ యొక్క రక్షణ వ్యయంలో ఎక్కువగా ఖర్చు పెట్టడానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ తోటి, చైనాతో ఉన్నటువంటి ఉద్రిక్తల కారణంగా ఇంత ఖర్చు పెట్టిందని సిప్రి ఈ యొక్క నివేదికలో పేర్కొంటుంది. ముఖ్యంగా ఈ యొక్క నివేదిక ప్రకారము అంటే మిలిటరీ వ్యయంలో 22% రక్షణ రంగంలో కొనుగోలుకే ఖర్చు చేస్తుందని సిప్రి పేర్కొనడం జరిగింది. ఓకేనా? రైట్. దీనికి సంబంధించిన సమాచారం ఎలా వస్తుందంటే క్వశ్చను ఈ కింది వాటిలో రక్షణ వ్యయంలో భారత్ యొక్క పొజిషన్ ఎంత అడగవచ్చు. లేకుంటే సిప్రి నివేదిక ప్రకారం పోయినసారి గ్రూప్ వన్ బిట్టు పోయినసారి నివేదిక ప్రకారము స్థానాలు ఇచ్చేసి జతపరచమని అడగడం జరిగింది. కాబట్టి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ మూడో అంశం చూద్దాం. 2020 సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ ఎయిర్పోర్ట్గా అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ఖాతర్ రాజధాని దోబాలో ఉండడం జరిగింది. మరి ఈ యొక్క నివేదికను ఎవరు ఇస్తారంటే స్కై ట్రాక్స్ అనే సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నివేదికను ఇస్తుంది. ఈ యొక్క నివేదికను 1996 నుంచి ప్రస్తుతం వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కై ట్రాక్స్ అనే సంస్థ యూకే ఆధారిత కన్సల్టెన్సీ సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్పోర్ట్స్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవార్డ్స్లో భాగంగా చూసుకున్నట్లయితే ఈ 2020 సంవత్సరానికి గాను మొదటి అంతర్జాతీయ అంటే బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు వచ్చేసి అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం రావడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే ఇది మనకు ఖాతర్ రాజధాని దోహాలో ఉండడం జరిగింది. సెకండ్ ప్లేస్ చూసుకుంటే మనకు చాంగి విమానాశ్రయం ఉండడం జరిగింది. ఇది సింగపూర్లో ఉంది. గత 12 సంవత్సరాలుగా చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేది మొదటి ప్లేస్లో ఉండదు. ఈ సంవత్సరానికి గాను మొదటి ప్లేస్లో అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయము ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. ఆ తర్వాత మూడో ప్లేస్ తీసుకుంటే మనకు దక్షిణ కొరియాలోని దాని రాజధాని సియోల్లో ఉన్నటువంటి ఇన్షయాన్ అనేది థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. అంతేకాకుండా 2020 సంవత్సరానికి గాను ఫ్యామిలీ ఫ్రెండ్లీ అవార్డు కూడా ఇన్షయాన్ ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. ఫోర్త్ ప్లేస్లో ఈ యొక్క జాబితాలో తీసుకుంటే తీసుకుంటే అమీదా ఉండడం జరిగింది. ఈ అమీదా వచ్చేసి టర్కీలో ఉండడం జరిగింది ఫోర్త్ ప్లేస్. అలాగే ఫిఫ్త్ ప్లేస్ కూడా తీసుకుంటే నరితా అనే ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఉండడం జరిగింది. ఇది కూడా టర్కీలో ఉండడం జరిగింది. ఈ యొక్క జాబితా ప్రకారం 2020 సంవత్సరం సంబంధించి అత్యంత బెస్ట్ ఎయిర్పోర్ట్గా అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ వచ్చేసి చాంగి ఉంది, సింగపూర్లో ఉంటుంది. నెక్స్ట్ ఇన్షయాన్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది సియోల్ ముఖ్యంగా దక్షిణ కొరియాలో ఉంది. తర్వాత తీసుకుంటే మనకు టర్కీలోని అనీదా అంతర్జాతీయ విమానాశ్రయం ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో తీసుకుంటే నరితా అంతర్జాతీయ విమానాశ్రయం ఫిఫ్త్ ప్లేస్లో ఉండడం జరిగింది. మరి భారతదేశం నుంచి తీసుకుంటే ఈ యొక్క జాబితాలో మనం తీసుకున్నట్లయితే మనకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇందులో ఈసారి 36వ ప్లేస్లో ఉండడం జరిగింది. 36 ప్లేస్లో ఉండడం జరిగింది. అలాగే ఢిల్లీ వచ్చేసి 36. అలాగే బెంగళూరు తీసుకున్నట్లయితే ఈసారి 59వ ప్లేస్లో ఉండడం జరిగింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దానికి సంబంధించి 61లో ఉండడం జరిగింది. 61 ప్లేస్లో ఉండడం జరిగింది హైదరాబాద్ వచ్చేసి. ఈ యొక్క జాబితాలో ఢిల్లీ విమానాశ్రయానికి దక్షిణ ఆసియాలోనే ఉత్తమ ఎయిర్పోర్ట్ అవార్డుగా రావడం జరిగింది. ఇది ఢిల్లీ విమానాశ్రయానికి. ఇది 36 ప్లేస్లో ఉన్నటువంటి ఢిల్లీ విమానాశ్రయానికి దక్షిణ ఆసియాలోనే ఉత్తమ ఎయిర్పోర్ట్ అవార్డు రావడం జరిగింది. అలాగే తీసుకుంటే సిబ్బంది సేవల్లో ఈ యొక్క జాబితాలో మన యొక్క రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దక్షిణ ఆసియాలోనే ఉత్తమ ఎయిర్పోర్ట్ అవార్డు రావడం జరిగింది. అంతేకాకుండా దక్షిణ ఆసియాలోనే ఉత్తమ ప్రాంతీయ బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు ముఖ్యంగా తీసుకుని బెంగళూరుకు సంబంధించిన ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క నివేదిక. ఈ నివేదిక ప్రకారము
ఈ నివేదిక స్కైట్రాక్స్ నివేదిక ప్రకారము ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ ఫుడ్ అవార్డ్స్ తీసుకుంటే మనకు అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం, సెకండ్ ప్లేస్ వచ్చి చాంగి ఇంటర్నేషనల్ విమానాశ్రయం. భారత్ నుండి ముఖ్యంగా తీసుకున్నట్టయితే మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి 36th ప్లేస్లో ఉండడం జరిగింది. అది అలాగే బెంగళూరు తీసుకున్నట్లయితే మనకు 59 ఉండడం జరిగింది. అలాగే హైదరాబాద్ తీసుకున్నట్లయితే 61 ప్లేస్లో ఉండడం జరిగింది. ఇందులో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేసి ఉత్తమ ఎయిర్పోర్ట్ అవార్డు పొందింది దక్షిణాసియాలోనే. అలాగే తీసుకుంటే దక్షిణాసియాలోనే హైదరాబాద్కి వచ్చేసి సిబ్బంది సేవల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. అలాగే దక్షిణాసియాలోని ప్రాంతీయ ఉత్తమ ఎయిర్పోర్ట్కి వచ్చేసి కెంపగౌడ బెంగళూరుకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ నిలిచింది. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం చూద్దాం. రైట్, నెక్స్ట్ అంశం చూస్తే మనకు సోలార్ పవర్లో మూడో అతిపెద్ద దేశంగా భారత్. ఈ యొక్క నివేదికను ప్రతి సంవత్సరం కూడా గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ వాళ్ళు ఈ యొక్క నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎంబర్ మేధోమథన సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నివేదికను గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నివేదిక ప్రకారము తీసుకున్నట్లయితే మనకు నివేదిక ప్రకారము 2020కి సంబంధించిన నివేదిక ప్రకారం పరిశీలించినట్లయితే మనకు చైనా అనేది మొదటి ప్లేస్లో ఉండడం జరిగింది. చైనా ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. దీని యొక్క సోలార్ ఉత్పత్తిలో దీని యొక్క విలువ వచ్చేసి చూసినట్లయితే మనకు సోలార్ ఉత్పత్తిలో దీని యొక్క విలువ చూసినట్లయితే 156 టెరావాట్ అవర్ ఉండడం జరిగింది. సెకండ్ ప్లేస్ చూసినట్లయితే ఈ యొక్క నివేదిక ప్రకారం అమెరికా సెకండ్ ప్లేస్లో ఉంటుంది. అమెరికా అనేది సెకండ్ ప్లేస్లో ఉన్నది. ఈ యొక్క నివేదిక ప్రకారము ఇక్కడ 33 టెరావాట్ అవర్ ఉండడం జరిగింది. థర్డ్ వన్ చూసినట్లయితే బ్రెజిల్ ఉండడం జరిగింది. చాలా మ్యాగజైన్స్ అలాగే పేపర్స్ న్యూస్లో థర్డ్ ప్లేస్ని ఇవ్వడం జరిగింది. ఇది సోలార్ ఉత్పత్తిలో భారత్ అనేది ఫోర్త్ ప్లేస్. చాలా చాలా ఇంపార్టెంట్. వీటి చూసుకొని కరెక్షన్ చేసుకోండి, ఓకేనా. బ్రెజిల్ వచ్చేది తీసుకుంటే మనకు ఇక్కడ 22 టెరావాట్స్ అవర్ ఉండడం జరిగింది. అలాగే మన ఇండియా చూసుకున్నట్లయితే ఇండియా వచ్చేసి 18 ప్లస్ టెరావాట్ అవర్స్ ఉండడం జరిగింది. అందుచేత ఈ జాబితాను చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు కనుక బ్రెజిల్ లేకపోతే మాత్రమే ఇండియాను టిక్ చేయండి, ఓకేనా. థర్డ్ ప్లేస్లో టిక్ చేయండి. ఈ యొక్క ఉత్పత్తిలో ముఖ్యంగా తీసుకున్నట్లయితే 2023లో ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో సోలార్ యొక్క ఉత్పత్తి చూసినట్లయితే మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 5.5% ఉండడం జరిగింది. రైట్, నెక్స్ట్ మూడో అంశం చూద్దాం. రైట్, 2024లో ప్రపంచంలో అత్యంత బెస్ట్ ఎయిర్పోర్ట్గా అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందంటే ఖతార్ రాజధాని దోహాలో ఉంది. ఈ యొక్క నివేదికను ప్రతి సంవత్సరం కూడా స్కైట్రాక్స్ అనే సంస్థ ఈ యొక్క నివేదికను ప్రచురించడం జరుగుతుంది. ఈ యొక్క నివేదిక ప్రకారము ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలోని అన్ని ఎయిర్పోర్ట్లను తీసుకొని ఈ సంవత్సరానికి గాను 550 ఎయిర్పోర్ట్లను తీసుకొని ఈ నివేదికను ప్రచురించగా ప్రపంచంలోని అత్యంత బెస్ట్ ఎయిర్పోర్ట్గా మనకు ఖతార్ రాజధానిలోని అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. మరి స్కైట్రాక్స్ అనే సంస్థ ఎక్కడిదంటే ఇది యూకే ఆధారిత కన్సల్టెన్సీ సంస్థ. 1996 నుంచి ఇప్పటి వరకు కూడా స్కైట్రాక్స్ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ ఫుడ్ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవార్డ్స్లో భాగంగా కొన్ని అవార్డ్స్ కూడా ఉంటాయి. ఉత్తమ ప్రాంతీయ అవార్డ్స్ అని, అలాగే ఉత్తమ సిబ్బంది అవార్డ్స్ అని, అలాగే ఉత్తమ టెర్మినల్ అవార్డ్స్ అని ఈ యొక్క అవార్డ్స్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. రైట్, ఇందులో సెకండ్ ప్లేస్ తీసుకుంటే మనకు సింగపూర్లోని చాంగి విమానాశ్రయం సెకండ్ ప్లేస్లో ఉంది. అలాగే ఈ చాంగి విమానాశ్రయము గత 12 సంవత్సరాలుగా ఫస్ట్ ప్లేస్లో ఉండేది. ఈ సంవత్సరానికి గాను సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది. ఇందులో ఫస్ట్ ప్లేస్ తీసుకుంటే అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం. థర్డ్ ప్లేస్ తీసుకుంటే మనకు దక్షిణ కొరియాలోని దాని రాజధాని సియోల్లో గల ఇన్షయాన్ అనే విమానాశ్రయము థర్డ్ ప్లేస్లో ఉంది. అంతేకాకుండా ఫోర్త్ ప్లేస్ తీసుకుంటే మనకు టర్కీలోని అనీదా విమానాశ్రయము
మనకు 4th ప్లేస్‌లో ఉంది. అలాగే టర్కీలోని మరొక ప్రాంతమైనటువంటి మరొక అంతర్జాతీయ విమానాశ్రయం అయినటువంటి నరితా విమానాశ్రయం ఈ జాబితాలో 5th ప్లేస్‌లో ఉంది. టర్కీలోని మరొక అంతర్జాతీయ విమానాశ్రయం ఈ యొక్క జాబితాలో 5th ప్లేస్‌లో ఉంది. ఇదే జాబితాలో ముఖ్యంగా తీసుకున్నట్టే అమెరికాకు సంబంధించి టాప్ 20లో కూడా ఏది కూడా లేదని చెప్పుకోవచ్చును. ఆ టాప్ 20లో లేదు అని చెప్పుకోవచ్చును. సియాటోల్‌లోని టొకోమా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసి ఈ యొక్క జాబితాలో 24th ప్లేస్ రావడం జరిగింది. ఈ జాబితాను పరిశీలించినట్లయితే మనకు భారతదేశం వ్యాప్తంగా చూసినట్లయితే భారత్ నుండి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి జాబితాలో 36 ప్లేస్ రావడం జరిగింది. అలాగే మనకు హైదరాబాద్‌కి వచ్చేసి ఈ యొక్క జాబితాలో 61 ప్లేస్ రావడం జరిగింది. ఓకేనా? ఏది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసి 61 ప్లేస్, ఢిల్లీకి వచ్చేసి 36 ప్లేస్, అలాగే బెంగుళూరు తీసుకుంటే మనకు 59 ప్లేస్ రావడం జరిగింది. 59 ప్లేస్ రావడం జరిగింది. రైట్. అయితే దక్షిణాసియాలోనే ఉత్తమ బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా ఢిల్లీ నిలవడం జరిగింది. దక్షిణాసియాలోనే ఉత్తమ బెస్ట్ ఎయిర్‌పోర్ట్ అవార్డుగా ఢిల్లీకి రావడం జరిగింది. అలాగే సిబ్బంది సేవల్లో హైదరాబాద్‌కి దక్షిణాసియాలోనే ఉత్తమ బెస్ట్ ఎయిర్‌పోర్ట్ అవార్డు రావడం జరిగింది. అలాగే బెంగుళూరు తీసుకుంటే ఈ యొక్క అవార్డ్స్‌లలో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా బెంగుళూరుకి కెంపగౌడ నిలవడం జరిగింది. చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది స్కైట్రాక్స్ యొక్క ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్స్‌కి సంబంధించి మొదటి ప్లేస్‌లో ఖతార్ రాజధాని దోహాలోని అమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి ప్లేస్‌లో ఉంది. సెకండ్ ప్లేస్‌లో చాంగి విమానాశ్రయం అది సింగపూర్‌కి సంబంధించింది. గత 12 సంవత్సరాలు మొదటి స్థానంలో ఉండేది. ఈసారి సెకండ్ ప్లేస్‌లో ఉంది. మూడో స్థానం వచ్చేసి ఇన్షియాన్ విమానాశ్రయం. ఇది దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఉంది. అలాగే టర్కీలోని అనీదా విమానాశ్రయం 4th ప్లేస్, 5th ప్లేస్ వచ్చేసి నరితా విమానాశ్రయం ఉండడం జరిగింది. మరి ఎందుకు ఇలా వచ్చిందంటే ఫస్ట్ ప్లేస్ వచ్చిందంటే ఇటీవల కోవిడ్ ఆంక్షలు మనకు ఎత్తివేయడంతో విపరీతంగా ప్రజలు సౌకర్యార్థం ఇతర దేశాలు ప్రయాణించడం వల్ల అంటే ఈ ఎక్కువ ప్రయాణించడం వల్ల ఈ యొక్క అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా తీసుకుంటే మనకు అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్ అంశం చూద్దాం. సోలార్ పవర్ ఉత్పత్తిలో భారతదేశం మూడో స్థానం ఇవ్వడం జరిగింది. మూడో స్థానం అని ఇవ్వడం జరిగింది పేపర్లలో. ఇది 4th ప్లేస్ అండి. ఇది 4th ప్లేస్. ఈ యొక్క నివేదికను ప్రతి సంవత్సరం కూడా ఎంబల్ మేధోమథన సంస్థ అనేటువంటి ఆధ్వర్యంలో గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ ఆధారంగా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. 2023 సంవత్సరానికి సంబంధించి గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ ప్రకారము ఈ యొక్క జాబితాలో ప్రపంచ సోలార్ పవర్లో ఉత్పత్తిలో భారత్ వచ్చేసి 4th ప్లేస్‌లో ఉంది. దీని యొక్క విలువ అంటే భారత్లో సోలార్ ఉత్పత్తి ఎంత అయిందని చూసుకుంటే మనకు 18 ప్లస్ చూసుకుంటే 18 ప్లస్ టెరావాట్ అవర్ రావడం జరిగింది. 18 ప్లస్ టెరావాట్ అవర్ రావడం జరిగింది. ఇందులో ఫస్ట్ ప్లేస్ తీసుకుంటే మనకు చైనా ఉండడం జరిగింది. చైనా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇందులో 156 ప్లేస్‌లో టెరావాట్ అవర్‌తో ఉండడం జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్ తీసుకుంటే మనకు అమెరికా ఉండడం జరిగింది. అమెరికా యొక్క స్థానం వచ్చేసి ఈ యొక్క జాబితాలో 33 టెరావాట్ అవర్‌గా ఉండడం జరిగింది. 33గా. అలాగే నెక్స్ట్ బ్రెజిల్ ఉండడం జరిగింది. బ్రెజిల్ మూడో స్థానం ఉండడం జరిగింది. బ్రెజిల్ తీసుకుంటే 22 ప్లస్ టెరావాట్ అవర్ ఉండడం జరిగింది. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అంతేకాకుండా 2023లో ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో సోలార్ యొక్క శాతం ఏందని చూసుకుంటే 5% అంటే విద్యుత్ ఉత్పత్తిని చేసిందని పేర్కొంది ఈ యొక్క నివేదిక. ఏది గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ పేర్కొనడం జరిగింది. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జాబితా పైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. పేపర్లో మాత్రం 3 ఇవ్వడం జరిగింది. కానీ రివ్యూలోకి వెళ్తే గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూలోకి వెళ్తే మాత్రము 4th ప్లేస్ అని ఉంది. ఓకేనా? ఏది ఇండియాకి సంబంధించి. నెక్స్ట్ అంశం చూద్దాం. అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఉండడం జరిగింది. ఈ యొక్క నివేదికను గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అనే సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఈ నివేదికను ఇస్తుంది. ఈ సంవత్సరానికి గాను అమెరికన్ దాటివేసి మన యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా అవతరించిందని చెప్పుకోవచ్చును. ఈ యొక్క నివేదిక ప్రకారం గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారము GTRI నివేదిక ప్రకారము అమెరికా యొక్క విలువ చూసినట్లయితే మనకు
118.4 యొక్క బిలియన్ డాలర్ల మేరకు మన భారత్ తోటి అది అంటే ద్వైపాక్షిక వాణిజ్య వ్యాపారం చేసింది. అలాగనే ఇది చైనా చూసినట్లయితే, అమెరికా చూసినట్లయితే జస్ట్ చిన్న విలువతోనే, జస్ట్ మైనర్ విలువతోనే 118 3 తోటి బిలియన్ డాలర్ల తోటి ఇది మన భారతదేశంతో సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ తీసుకుంటే ఏది అతిపెద్ద భాగస్వామిగా చైనా అవతరించడం జరిగింది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ అంశం చూద్దాం. రైట్, విద్యుత్ వినియోగంలో 6th ప్లేస్లో తెలంగాణ ఉండడం జరిగింది. ఈ యొక్క నివేదికను కేంద్ర విద్యుత్ మండలి నివేదిస్తుంది. ఈ నివేదిక ప్రకారము తెలంగాణ అనేది 6th ప్లేస్లో ఉంది. ఎందుకంటే రీసెంట్గా మన యొక్క విద్యుత్ సౌకర్యాలు వినియోగించడంలోనూ డిమాండ్ పెరగడంతో తెలంగాణ అనేది 6th ప్లేస్లో ఉండడం జరిగింది. ఇందులో మొదటి ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర, సెకండ్ వచ్చేసి గుజరాత్, థర్డ్ వచ్చేసి తమిళనాడు, ఉత్తరప్రదేశ్ 4th, 5th వచ్చేసి కర్ణాటక, 6th వచ్చేసి తెలంగాణ ఉండడం జరిగింది. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా కూడా మనం పీడిఎఫ్లో ఇద్దాం. జస్ట్ సమాచారం మనకి ఎట్లా ఉంది ఏందని మొత్తం ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. విద్యుత్ వినియోగంలో తెలంగాణకు 6th ప్లేస్ ఎవరిస్తారంటే కేంద్ర విద్యుత్ మండలి ఇస్తుంది. ఈ యొక్క నివేదిక ప్రకారం ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర ఉంది, సెకండ్ గుజరాత్ ఉంది, తమిళనాడు థర్డ్ ఉంది, 5th వచ్చేసి ఉత్తరప్రదేశ్, 4th వచ్చేసి ఉత్తరప్రదేశ్, 5th వచ్చేసి కర్ణాటక ఉండడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీకి 10వ స్థానం అట. ఇందులో 10వ స్థానం ఉండడం జరిగింది. ఈ యొక్క నివేదికను ప్రతి సంవత్సరం కూడా ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏసీఐ అనే సంస్థ ప్రతి సంవత్సరం కూడా నివేదికను ఇస్తుంది. ఈ యొక్క నివేదికని బీజీఎస్ ఎయిర్పోర్ట్స్ 2023 జాబితాకు ప్రకటించడం జరిగింది. ఈ నివేదికలో అమెరికాలోని ఆర్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయము ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయంగా పేర్కొనడం జరిగింది. ఆర్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయము ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఇదే జాబితాలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయము సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. థర్డ్ ప్లేస్ తీసుకుంటే మనకు డల్లాస్ అనేది థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఇదే జాబితాలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ల జాబితాలో మొదటి ప్లేస్ వచ్చేసి అమెరికాలోని ఆర్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో దుబాయ్ ఉంది. థర్డ్ ప్లేస్లో డల్లాస్ ఉంది. 4th ప్లేస్లో తీసుకున్నట్టే ఇత్రా అనే అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం జరిగింది. ఇది లండన్లో ఉంటుంది. నెక్స్ట్ 5th చూసుకుంటే మనకు అనేడా ఎంతో చెప్పుకోవడం జరిగింది. అనేడా వచ్చేసి మనకు టర్కీ అని చెప్పుకోవడం జరిగింది. టర్కీలో ఉంది, 5th ప్లేస్లో ఉండడం జరిగింది. తర్వాత 6th చూసుకుంటే డెన్వర్ అనేది 6th ప్లేస్లో ఉంది. 7th తీసుకుంటే ఇస్తాంబుల్ 7th ప్లేస్లో ఉంది. 8th తీసుకుంటే లాస్ ఏంజిల్ అనేది 8th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ తీసుకుంటే 9th తీసుకుంటే షికాగో అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఓగో అనే అంతర్జాతీయ విమానాశ్రయం 9th ప్లేస్లో ఉంది. ఇదే జాబితాలో భారత్లోని ఢిల్లీ విమానాశ్రయము 10th ప్లేస్లో ఉండడం జరిగింది. అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో మొదటి స్థానంలో అమెరికాలోని ఆర్ట్స్ఫీల్డ్ జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో దుబాయ్ ఉంది. థర్డ్ ప్లేస్లో డల్లస్ ఉంది. 4th ప్లేస్లో ఇత్రా లండన్లోని అంతర్జాతీయ విమానాశ్రయం. 5th చూసుకుంటే అనేడా అంతర్జాతీయ విమానాశ్రయం టర్కీలో ఉంది. 6th వచ్చేసి డెన్వర్ అనేది. తర్వాత 7th వచ్చేసి ఇస్తాంబుల్. 8th వన్ చూసుకున్నట్లయితే మనకు లాస్ ఏంజిల్. 9th వన్ తీసుకుంటే షికాగో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం జరిగింది. ఓకేనా, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ అంశం చూద్దాం. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ నివేదిక ప్రకారం 2023లో 59 దేశాల్లో 28.2 కోట్ల మందికి తీవ్ర ఆకలి సమస్య ఉందట. గత ఏడాదిలో 59 దేశాల్లో ఈ యొక్క సర్వే ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్జాతీయ నివేదిక ప్రకారము గత ఏడాదిలో 59 దేశాలు పరిశీలించినప్పుడు 28.2 కోట్ల మంది ఆకలి సమస్యతో అనుభవిస్తున్నారని ఈ యొక్క నివేదిక పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా గాజా అండ్ సుడాన్లో ఆహార సంక్షోభము నెలకొనడంతో 2022తో పోలిస్తే 2023లో 2.4 కోట్ల మంది ఆకలి సమస్యతో అలమటిస్తున్నారని ఈ యొక్క నివేదిక పేర్కొనడం జరిగింది. ఎవరిచారంటే ఐక్యరాజ్య సమితి యొక్క నివేదికను ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దక్షిణ సుడాను, బుర్కినా ఫాసో, సొమాలియా, మాలి దేశాల్లో ఆకలి సమస్య తీవ్రంగా ఉందని, అంతేకాకుండా ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్య యుద్ధం సాగుతున్న నేపథ్యంలో గాజాలో 11 లక్షల మంది ఆహార సంక్షోభంలో ఉన్నారని ఈ యొక్క నివేదిక
పేర్కొనడం జరిగింది. ఈ యొక్క అంతేకాకుండా ఎల్‌నినో ప్రభావం వల్ల కూడా 2024లో ఆహార భద్రతపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి యొక్క నివేదిక పేర్కొంటుంది. ఓకేనా? రైట్. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెల్ ఫోన్ల రికవరీలో దేశంలో రెండవ స్థానంలో ఇవ్వడం జరిగింది. అన్ని పేపర్‌లో రెండవ స్థానం కదండీ! మొదటి ప్లేస్‌లో ఉండడం జరిగింది. మొదటి ప్లేస్‌లో ఇది ఉండడం జరిగింది. ఈ యొక్క నివేదికకు సంబంధించి ఎవరిస్తారంటే మామూలుగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్‌కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్‌కి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ ప్రకటించింది. అది సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే పోర్టల్‌ని స్థాపించింది. ఏది ఈ సంస్థ ఏం స్థాపించిందంటే సిఈఐఆర్‌ని స్థాపించింది. సిఈఐఆర్‌ని స్థాపించింది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనే సంస్థ ఈ యొక్క పోర్టల్‌ని స్థాపించింది. ఆ పోర్టల్ వచ్చేసి సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే పోర్టల్‌ని స్థాపించి దీని ప్రకారము దేశంలో సెల్ ఫోన్లకు అంటే గురైతాయి కదా! దాన్ని నియంత్రించడం కోసము ఈ యొక్క రికవర్ చేయడం కోసం ఈ యొక్క పోర్టల్‌ని అంటే తీసింది. దీనివల్ల దొంగతనాలు చేసినా ఏదన్నా దొంగతనాలు చేసినా అంతేకాకుండా పరికరాలు అంటే తాత్కాలిక పరికరాలను ఉపయోగించిన వాటిని గుర్తించడంలో ఈ యొక్క పోర్టల్ పనిచేయడం జరుగుతుంది. దీని ప్రకారము సెల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండవ స్థానంలో అంటే మొదటి స్థానంలో మనకు అంటే 39% తోటి తెలంగాణ మొదటి ప్లేస్‌లో ఉంది. సెకండ్ వచ్చేసి 36%తో తీసుకుంటే కర్ణాటక ఉంది. థర్డ్ వన్ తీసుకుంటే సెల్ ఫోన్ రికవర్‌లో ఆంధ్రప్రదేశ్ 30% అంటే రికవర్ చేసినట్టు అక్కడ చేస్తే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం ఉండడం జరిగింది. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఇలా అన్నిటికి సంబంధించిన సమాచారం కూడా మనం యొక్క జీనియస్ యాప్ ఆన్‌లైన్‌లో ఈ పీడిఎఫ్ ఉంటుంది కాబట్టి యాప్‌లో ఉంటుంది కాబట్టి మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ప్రిపేర్ కాండి. ఓకేనా? ఈ యొక్క వీడియోకి సంబంధించిన సమాచారాన్ని కూడా మీ యొక్క ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.